నమస్కారం. వేమన రాసిన ఒక పద్యం వినగానే చాలా కఠినంగా కాస్త వివాదాస్పదంగా కూడా అనిపిస్తుంది. కాని ఆ పద్యం పైపొరల కింద మనందరి జీవితాలకు ఉపయోగపడే ఒక గొప్ప జ్ఞానం దాగి ఉంది. దాని వెనకున్న అసలు రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ మాటలు వింటే ఎవరికైనా ఒక్క క్షణం షాక్ తగులుతుంది కదా. ఏంటి, భార్యని మొసలితో పోల్చడమా, పిల్లల్ని జలగలని అనడమా, ఇంత కటువుగానా? ఎవరికైనా కోపం రావడం కూడా సహజమే. మరి ఇంత కఠినమైన మాటల్ని వేమన ఎందుకు వాడాల్సొచ్చింది? ఆయన ఉద్దేశం నిజంగా కుటుంబాన్ని కించపరచడమేనా? లేకపోతే ఈ మాటల వెనుక మనం గ్రహించలేని ఏదైనా లోతైన అర్థముందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం పదండి. ఆశ్చర్యంగా అనిపించచ్చు గాని ఈ పద్యం అసల అర్థాన్ని విప్పే తాళంచెవి ఒక పురాతన బౌద్ధ జాతక కథలో ఉంది. ఒక్కసారి ఆ కథను తెలుసుకుంటే చాలు, వేమన పద్యంలోని అసలు భావం మనకు అద్భుతంగా అర్థమవుతుంది. కథ ఇలా మొదలవుతుంది. అనగనగా ఒక పెద్ద సరస్సు ఉండేది. అందులో వేల కొద్దీ చేపలుండేవి. వాటన్నిటికీ ఒక తెలివైన దూరదృష్టి ఉన్న బోధిసత్వుడే రాజు. అయితే కథలో ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. ఆ ఏడాది అస్సలు వర్షాల్లేవు, ఎండలు దంచి కొడుతున్నాయి. వాళ్లందరికీ ఇల్లైన ఆ పెద్ద సరస్సు మెల్లమెల్లగా ఎండిపోతూ ఒక మృత్యుకుహరంలా మారిపోతోంది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ చేపలరాజు అందరినీ పిలిచి ఒక పరిష్కారం చెప్పాడు. అది కొంచెం కష్టమైనదే, కాని ప్రాణాలు కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి అదే. కాని మిగతా చేపలు ఆ మాట వినలేదు. తాము పుట్టి పెరిగిన ఆ బురదమీద గుడ్డి ప్రేమతో ఆ మార్పును పూర్తిగా తిరస్కరించాయి. ఏం కాదులే, వర్షం వస్తుందిలే అనే గుడ్డి నమ్మకంతో అక్కడే ఉండిపోతామని మొండిపట్టుపట్టాయి. ఇక్కడ చూస్తే ఆ సరస్సులోని జీవుల ముందు రెండు దారులున్నాయి. ఒకటి వివేకంతో ధైర్యంతో కూడిన కష్టమైన దారి. రెండవది మోహంతో భయంతో సులభంగా అనిపించే కాని వినాశనానికి దారితీసే దారి. ఇక కథ ముగింపు మనం ఊహించిందే, చాలా కఠినంగా ఉంటుంది. వివేకంతో ముందడుగు వేసిన వాళ్లు బ్రతికి బయటపడ్డారు. గుడ్డి నమ్మకంతో ఆ బురదకే అతుక్కుపోయిన వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ కథలోని నీతే ఇప్పుడు మన పద్యంలోని అసలు రహస్యాన్ని విప్పబోతోంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కథకు వేమన పద్యానికి ఏంటి సంబంధం? ఇక్కడే మనకు ఒక ఆహా మూమెంట్ రాబోతోంది. ఈ కథ పద్యంలోని రూపకాలను ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా దాగుంది. గమనించండి, పద్యంలో వేమన చెప్పిన భవసాగరం అంటే ఈ జీవితం, అది కథలో ఏంటో తెలుసా? ఆ ఎండిపోతున్న సరస్సు అనమాట. అలాగే పద్యంలో చెప్పిన భార్య పిల్లలు అనే అనుబంధాలు కథలో ఆ చేపలకు పుట్టిన నేలపై ఉన్న గుడ్డి ప్రేమలాంటివి. ఇక పద్యంలో చెప్పిన దైవచింతన లేదా జ్ఞానం ఏదైతే ఉందో అదే కథలో ఆ బోధిసత్వుని మార్గదర్శకత్వం. ఈ పోలికతో మొత్తం చిత్రం స్పష్టమైంది కదూ. కాబట్టి వేమన ఉద్దేశ్యం భార్యాపిల్లలను కించపరచడం కాదు. ఆయన చెప్పేదేంటంటే, ఏ బంధమైనా సరే అది గుడ్డిగా మారి మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపుతుంటే అది ఆ ఎండిపోతున్న సరస్సులోని చేపల్లాగే మనల్ని బంధించి చివరికి వినాశనానికే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరే, ఈ పాత కథ మన సిమ్మరణ జీవితానికి ఎలా వర్తిస్తుంది? నమ్మండి, మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి ఎండిపోతున్న సరస్సులు ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటాయి. ఆ చేపలు వదిలిపెట్టలేని ఆ సరస్సు ఏంటో తెలుసా? అదే మనం ఈ రోజుల్లో తరచూ చెప్పుకునే కంఫర్ట్ జోన్. అది మనకు అలవాటైపోయి సురక్షితంగా హాయిగా అనిపించవచ్చు, కాని నిజానికి అది మన ఎదుగుదలను ఆపేసే ఒక పంజరం. ఉదాహరణకు, అస్సలు సంతృప్తి ఇల్వని ఉద్యోగంలో ఏళ్ల తరబడి ఉండిపోవటం, ఎదుగుదల లేని బంధంలో చిక్కుకుపోవటం, కాలం చెల్లిన నమ్మకాల్ని పట్టుకుని వేలాడటం, మార్పు అంటే భయపడటం, ఇవన్నీ మనల్ని బంధించే ఆధునిక సరస్సులే. ఇక్కడో చాలా ముఖ్యమైన తేడాను మనం గుర్తించాలి. మనల్ని ముందుకు నడిపిస్తే అది ఆరోగ్యకరమైన అనుబంధం. అదే మనల్ని ఒకేచోట కట్టిపడేసి మన వినాశనానికి కారణమైతే అది మోహం లేదా వ్యామోహం. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడమే అసలైన వివేకం. మరి ఈ కథ, ఈ పద్యం నుంచి మనం ఆచరణలో పెట్టాల్సిన ముఖ్యమైన సూత్రాలేంటి? మన సొంత కంఫర్ట్ జోన్ అనే సరస్సు నుంచి బయటపడటమెలా? సమాధానం ఈ 3 మెట్లలోనే ఉంది. ఈ 3 లక్షణాలు మన జీవిత ప్రయాణానికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి.
చూడండి. మొదటిది వివేకం, అంటే మన సరస్సు ఎండిపోతోందని గుర్తించగలగటం. రెండవది ధైర్యం, అంటే ఆ మార్పు అనే బురదలో నడవడానికి సిద్ధపడటం. ఇక మూడవది వైరాగ్యం, అంటే మనల్ని వెనక్కిలాగే ఆ గుడ్డి బంధాలను వదులుకోగలగడం. ఈ 3 సూత్రాలు మనల్ని తప్పకుండా గెలిపిస్తాయి. అంతిమంగా మనం చెయ్యాల్సిందేంటంటే, మనం కంఫర్ట్ జోన్ అనే బురదలో కూరుకుపోకుండా వివేకమనే బోధిసత్వుడి మాట విని మన ఉన్నత లక్ష్యాలు అనే మహానది వైపు ప్రయాణించడం. ఇదే ఈ పద్యం, ఈ కథ మనకిచ్చే గొప్ప జీవన సందేశం. అయితే అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణించి తీరాల్సిన ఆ మహానది ఏది? ఆ ఉన్నత లక్ష్యమేంటి? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.